గౌరవల్లి ప్రాజెక్టు పెండింగ్ పనుల కోసం 437 కోట్లు కేటాయించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కేబినెట్ మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు. హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవల్లి ప్రాజెక్టు పెండింగ్ పనుల కోసం 437 కోట్ల నిధులు కేటాయించినందుకు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. అంబేద్కర్ చౌరస్తాలో టపాసులు పెంచి స్వీట్లు పంపిణీ చేశారు. పలువురు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ నియోజకవర్గ రైతుల కళ స్వప్నమైన గౌరవల్లి ప్రాజెక్టు పనులు పూర్తి చేసి రైతులకు నీళ్లు అందిస్తామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ మెంబర్ కేడం లింగమూర్తి, హుస్నాబాద్ మండల అధ్యక్షుడు వంకచందు, చిగురుమామిడి మండల అధ్యక్షుడు కంది తిరుపతి రెడ్డి, కౌన్సిలర్లు చిత్తారి పద్మ రవీందర్, పల్లపు రాజు, పునః లావణ్యానది, బూక్య సరోజన, కోమటి స్వర్ణలత, సత్యనారాయణ, నాయకులు ముత్యాల సంజీవ్ రెడ్డి, హక్కు శ్రీనివాస్, బొంగురి శ్రీనివాస్, కల్లేపల్లి వెంకటస్వామి, కుర్రాల సంజీవ్ రెడ్డి, ఎండి హసన్, బోరుగు కృష్ణస్వామి, బండి కుమార్, కేశవని రమేష్, పోదరి హరీష్, బిక్యా నాయక్, కుమార్ స్వామి, విక్రమ్, పున్న రంజిత్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికలు కాకముందు గౌరవల్లి గండిపల్లి ప్రాజెక్టులు చూసి తప్పకుండా ప్రభుత్వం వస్తే ఈ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. 431 కోట్ల 50 లక్షల రూపాయలు మంజూరు చేశారు. ఇంకా ఇవాళ రాత్రికి ఇంకా 10 కోట్లు ఎక్కువనే వేస్తాయని చెప్తాను. మనకున్న సమాచారం ప్రకారం ఆ డబ్బులను ఇక్కడ ఉండేటువంటి నిర్వాసితులకు, ఎవరైతే భూమి కోల్పోతున్నారో వాళ్లకు, తర్వాత ఇంకా ప్రాజెక్టు సంబంధించిన పనులకు, పంట కాలువల కోసం 1800 ఎకరాల పంట కాలువల కోసం ఈ డబ్బులు ఉపయోగపడతాయి. ఇప్పుడు 665 ఎకరాల పంట కాలువలు తీస్తున్నారు. గౌరవల్లి ప్రాజెక్టు నుంచి ప్రత్యేకంగా హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువుకు దీంట్లో తూము పెడతారు. ఆ తూము ద్వారా ఇక్కడికి వెళ్ళి రేణుకుంట, టాగపల్లి దాకా నదికి ఎల్లమ్మ వాకు, మోయతుమ్మద వాకు అటుపక్కన ఇటుపక్కన ఉండేటువంటి చాలా గ్రామాలు, వ్యవసాయ భూములు, తర్వాత గుడ్డు మేకలు ఆ వాగులో నీళ్ళు తాగేటట్టు, తర్వాత వ్యవసాయ బావులలో నీళ్లు ఉండేటట్టు, గ్రామాలకు కూడా మంచినీళ్ళ సౌకర్యం అయ్యేటట్టు ఇవన్నీ ఇట్లా మల్టీపర్పస్ వర్క్స్ ఉన్నాయి. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవాళ చాలామంది ఎల్లుండి 3 రోజులు ఈ నియోజకవర్గంలో ఒక్క ట్రయల్ రన్ చేస్తేనే దావతులు చేసుకున్నారు. కానీ పూర్తి ప్రాజెక్టు పైసలు వచ్చినాయి. గౌరవల్లి ప్రాజెక్టు కూడా డబ్బులు వస్తాయి. గండిపల్లి ప్రాజెక్టు కూడా ఇంకా సంపూర్ణ పనులు అవుతాయి. ఇంకా జరగాల్సిన పూర్తి పనులు జరిగి 1,26,000 ఎకరాలకు పంటలకు సాగునీరు వస్తుంది. రైతులకు వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలి. వాళ్ళకు రైతుల గిడ్డంగులు, వ్యవసాయ మార్కెట్లు, తర్వాత వాళ్ళకు గిట్టుబాటు ధర, దాని ద్వారా వ్యవసాయ అనుబంధ పనులకు, నాట్లేసే వాళ్ళకు, వడ్లు కోసే వాళ్ళకు, పొలాలు దున్నే వాళ్ళకు, వడ్లు కొట్టే వాళ్ళకు, హార్వెస్టర్లకు, పంటలు కోసే వాళ్ళకు అందరికీ పని దొరుకుతుంది. భూమి లేని వాళ్ళకు కూడా ఈ ఏరియాలో పని దొరుకుతుంది. ఇక్కడికి వెళ్ళి బొంబాయి, దుబాయ్, భీమండి, ఏదైతే మంచిర్యాల, గోదావరి కనిపోయి బతుకుదెరువు కోసం వేటోళ్ళు, హైదరాబాద్ వేటోళ్ళు కూడా మళ్ళా ఈ ప్రాంతానికి తిరిగి బతుకుదెరువు కోసం వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ మెడికల్ కాలేజ్ అవుతుంది, వ్యవసాయ అగ్రికల్చరల్ యూనివర్సిటీ అవుతుంది, అగ్రికల్చర్ సంబంధించినటువంటి పాలిటెక్నిక్ కాలేజ్ అవుతుంది, ఏఎన్ఎం కాలేజ్ అవుతుంది, బీఈడి కాలేజ్ అవుతుంది. ఈ ప్రాంతం అంతా చాలా సుభిక్షంగా, చాలా అభివృద్ధిగా బతకడానికి అవకాశాలు ఉంటాయి. ప్రభాకరన్నకు తర్వాత ముఖ్యంగా భట్టి విక్రమార్క గారికి, తర్వాత మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మన నీటిపారుదల శాఖ మంత్రికి, తర్వాత రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, ఖార్గే గారికి అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ మన హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ గారు ఒక కళ నెరవేరింది అని అంటున్నాను. ఈ ప్రాంత ప్రజల కోసం అనునిత్యం పోరాటం చేసిన నాయకుడు పొన్నం ప్రభాకర్ గారు. ఆనాడు రైతులను కొడితే వారి కోసం స్పందించింది పొన్నం ప్రభాకర్ గారు. ఆనాడు గౌరవల్లి ప్రాజెక్టు కోసం ఎందుకు పూర్తయితలేదు, అదే ఆనాడు నేను హరీష్ రావు దగ్గరికి వస్తా పదా అని చెప్పేసి సిద్దిపేటకు వెళ్ళిన నాయకుడు పొన్నం ప్రభాకర్ గారు. ఇవాళ ఇక్కడి ప్రాంత ప్రజలు అదృష్టవంతులు. ఎందుకనంటే ఇలా పొన్నం ప్రభాకర్ లాంటి లీడర్ మన హుస్నాబాద్కి వచ్చింది కనుక ఇవాళ మన హుస్నాబాద్ సస్యశ్యామలమవుతుంది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ నుంచి మా ఎమ్మెల్యేగా ప్రభాకర్ అన్న పోటీ చేస్తుంటే ఈయన ఎందుకు వస్తున్నాడు, ఈయన ఏం చేస్తాడు అని అన్నారు. అన్నోళ్ళకి ఇది వల్ల నిదర్శనం. మా ప్రభాకర్ అన్న ఏంటి, ప్రభాకర్ అన్న ఇవాళ 437 కోట్ల రూపాయలు ఇలా గౌరవల్లి ప్రాజెక్టు తీసుకురావడం జరిగింది. అదొక్కటే కాదు, 18 కోట్ల రూపాయలతో గౌరవల్లి మన హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువును మంచి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడానికి
అలాంటి పనులు తీసుకొచ్చిన నాయకుడు మన పొన్నం ప్రభాకర్ గారు. మహాసముద్రం గండి అయితేనేమి, ఇవాళ మహాసముద్రం గండిని కూడా ఇవాళ ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ఆలోచన ఉన్న వ్యక్తి మన పొన్నం ప్రభాకర్. అంటే ఇవాళ ఇక్కడ ప్రాంత ప్రజలు ఆలోచన చేయాలి, ప్రభాకర్ అన్నను గెలిపిస్తే ఈ ప్రాంతానికి ఎంత మేలు చేస్తున్నాడో, ఈ ప్రాంతం మీద ఎంత ప్రేమ ఉందో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. అదొక్కడే కాదు, ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు రేవంత్ రెడ్డి ఒక బొమ్మను కాల్చడం జరిగింది. ఆనాడు డీకేఆర్ కాంగ్రెస్ లో ఉన్ననాడు సిగ్గుందా అన్నాడు మహిళను. అలాంటిది ఇవాళ మా రేవంత్ రెడ్డి ఏమన్నాడు, ఒక్కడే సవితక్క నీ గుండె మీద చేసుకొని చెప్పు, నేను కొడంగల్లో ఓడిపోతే మల్కాజ్గిరికి వచ్చి నేను పోటీ చేస్తుంటే అక్క నేను వచ్చేసి నీ కాన్ఫరెన్స్ లో పోటీ చేస్తున్నా, నాకు నీ మద్దతు కావాలంటే తమ్మి నేను నీ పూర్తి బాధ్యత ఇస్తున్నా అని చెప్పేసి మాట ఇచ్చి మాట తప్పిన సబితా ఇంద్రారెడ్డి. ఆయన మాట్లాడితే ఇవాళ సబితా ఇంద్రారెడ్డి ఏమంటుంది, ఆనాడు కాంగ్రెస్ లో ఉన్న రోజు కేసీఆర్ తిట్టింది, ఇవాళ వచ్చేసి మీడియా ముందుకు వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటుంది బట్టి విక్రమార్క అన్నాడు అని. ఆనాడు బట్టి విక్రమార్క కూడా అన్నాడు అసెంబ్లీలో, అక్క మీరు వచ్చేసి పార్టీ మారొద్దు అని చెప్పేసి మీ ఇంటికి 3 సార్లు రావడం జరిగింది. అలాంటిది ఇవాళ ఎక్కడ పెట్టుకుంటారు ఆ ముఖం అని చెప్పేసి మాట్లాడిన దానిలో తప్పైంది అని అంటున్నా. సభ్యులతో మేము 437 కోట్లు మన రాష్ట్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు సమక్షంలో ఆమోదం తెలపడము, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము 437 కోట్లు మాకు గౌరవెల్లి గండిపల్లి ప్రాజెక్టు కోసం ఒక నిండు కుండ తీసుకొచ్చి ఆడ పెట్టిపోయినరు. దాన్ని ముంచుకొని నీళ్లు తీసుకుందామంటే ఒక చెంబు లేదు, ఒక గ్లాస్ లేదు అన్నట్టు. ఒక 10 ఏళ్ళు ప్రభుత్వము కుర్చేసి కట్టుకుంటా అని కేసీఆర్ అన్నాడు, ఆ కుర్చీ వేయింది, కేసీఆర్ వేయింది, కారు వేయింది. ఇవాళ అదే ప్రభుత్వం ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చి ఫౌండేషన్ వేసిపోయిండు. ఈ రోజు మా పొన్నమన్న వచ్చి మళ్ళీ గౌరవెల్లి గండిపల్లి ప్రాజెక్టు చేస్తుంటే దానికి పూర్తి చేయడానికి సహకరించిన మన సోనియా గాంధీ గారికి, ఖర్గే గారికి, రాహుల్ గాంధీ గారికి, రేవంత్ రెడ్డి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, మా పొన్నమన్న గారికి మరొక వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇంత సంబరం, అసలు పండుగ అంటే ఆ వాతావరణం లెక్క స్వీట్ పంపిణీలు కానీ పాలాభిషేకాలే కానీ పొన్నమన్నకు మరి 7 నెలలను ఇంత హుస్నాబాద్ నియోజకవర్గాన్ని ఇంత అభివృద్ధి దశలోకి అడుగడుగున హుస్నాబాద్ అనే పేరు మన రాష్ట్ర కేబినెట్లో దానిలో నిరూపించుకోవడానికి క్షణక్షణం హుస్నాబాద్ అని గుర్తు చేస్తుండు ప్రభాకర్ అన్నను. మరింత మేము ఇంకా 4 సంవత్సరాలు ఉన్నది, 4 సంవత్సరాల్లో ఇంకా హుస్నాబాద్ని ఎంతో అభివృద్ధి చేస్తాడు ప్రభాకర్ అన్న.